హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మందికి హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది కదా, వాళ్ళకి ఒక మంచి టిప్ అయితే కనుక చెప్తాను. ఎవరైతే జుట్టు బాగా ఊడిపోతుంది, సన్నబడిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళు 100% ఈ చిన్న టిప్ ట్రై చేయండి. చాలా చాలా చిన్నదనమాట. మీరు ఖచ్చితంగా నేను చెప్పే ఈ టిప్ అయితే కనుక మీరు ఒక 3 months యూజ్ చేసినట్లయితే 100% మీ హెయిర్ అనేది చాలా చాలా లాంగ్గా పెరిగిద్ది అనమాట. ఇందులో అయితే ఎటువంటి డౌట్ లేదు. లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కళ్ళు ఈ టిప్ అయితే కనుక యూజ్ చేయొచ్చు. అసలు ఏంటి ఆ టిప్ అనేది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం మీరు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, ఓన్లీ 3 ingredients అనమాట. ఎక్కువ ఏం అవసరం లేదు, అది కూడా ఆయిల్స్ అనమాట. ముందైతే మీరు ఒక చిన్న బౌల్ తీసుకొని ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అంటే ఏంటంటే మీరు యూజ్ చేస్తే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అది మంచిదన్నమాట. కెమికల్స్ లేకుండా ఉండే ఆయిల్ అయితే కనుక మీరు తీసుకోవాలన్నమాట. ఎంత అంటే మినిమం ఒక 4-5 స్పూన్స్ తీసుకున్నారనుకోండి, ఒక 4 స్పూన్స్ తీసుకోండి. తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ ఆముదం కలపండి. ఎక్కువ ఆముదం కలపక్కర్లా, 1 స్పూన్ మాత్రమే ఆముదం కలపాలి. ఒకవేళ మీ హెయిర్కి యూజ్ చేస్తారు ఆముదం, మీకు పడలేదు అనుకుంటే కనుక ఆముదాన్ని స్కిప్ చేసేయచ్చు. ఓన్లీ కోకోనట్ ఆయిల్ని తీసుకోవచ్చు అనమాట. ఈ కోకోనట్ ఆయిల్ని కొంచెం వేడి చేయండి. కోకోనట్ ఆయిల్ ఆముదం 2 కలిపైన వేడి చేయండి, లేదంటే ఓన్లీ కోకోనట్ ఆయిల్ అయినా సరే వేడి చేయండి. వేడి చేసి మరీ ఎక్కువ వేడి చేయక్కర్లేదు అనమాట. కొంచెం గోరువెచ్చగా, అంటే మీ హెయిర్కి ఎలా సరిపోద్ది అనుకుంటున్నారో అంతగా ఉన్నప్పుడు కొంచెం లైట్గా వేడి చేయండి, గోరువెచ్చగా. మరి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు రాసుకున్నా సరే హెయిర్ డ్యామేజ్ అయిపోద్ది అనమాట. కాబట్టి లైట్గా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు కోకోనట్ ఆయిల్ అయితే కనుక వేడి చేయండి. వేడి చేసిన తర్వాత మీరు గోరువెచ్చగా అయిన తర్వాత విటమిన్ ఈ ఆయిల్ ఉంటాయి అనమాట. విటమిన్ ఈ ఆయిల్స్ అంటే ఇవే అనమాట. తక్కువ రేటే, ఒకటి 2-3 రూపీస్ ఉంటాయి అంతే, అంతకుమించి ఎక్కువ రేట్ ఉండవు. కాబట్టి కోకోనట్ ఆయిల్ వేడి చేసిన తర్వాత మీరు దీన్ని, మీ జుట్టు బాగా లాంగ్ అనుకోండి 2 క్యాప్సిల్ యూజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే 1 అనమాట. మీరు పిన్నిస్తో పిచ్చితే ఆటోమేటిక్గా మనకి ఆయిల్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి కోకోనట్ ఆయిల్లో ఈ ఆయిల్ మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేసేసి చక్కగా మసాజ్ చేసుకుంటూ పైనుంచి కింద వరకు అనమాట హెయిర్ మొత్తానికి బాగా రాసుకోవాలన్నమాట. రాసుకొని మినిమం ఒక 1 day అయినా ఉంచుకోవచ్చు, లేదంటే ఒక పూట అయినా సరే బాగా రాసుకొని ఉంచుకొని చక్కగా తలస్నానం చేసేయండి. మంచి షాంపూతో కానీ కుంకుడుకాయలతో అయినా సరే తలస్నానం చేసేయండి. ఇలా వారానికి 2 రోజులు కనుక ఈ ఆయిల్ని అప్లై చేస్తే 100% 3 monthsలో మీ జుట్టు నిజంగా చాలా చాలా బాగా పెరుగుతుంది. అసలు ఊడదనమాట, తెల్ల జుట్టు సమస్య కూడా ఉండదు. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మీరు ఆముదాన్ని కలుపుకోండి, కలుపుకోకపోవచ్చు. ఈ కోకోనట్ ఆయిల్, విటమిన్ ఈ ఆయిల్ మాత్రం రెండింటిని కలుపుకొని హెయిర్కి రాసుకుంటే 100% ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ బాగా పెరుగుద్ది అనమాట. కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ అయితే కనుక ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.